ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ముందే అమరనంటాయి. అసలు సిసలైన సంక్రాంతి సంబరాలు చూడాలంటే తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి జిల్లాలోనే చూడాలి అనే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సరే వెళ్దాం, ఎలా జరుగుతున్నాయో చూద్దాం. సంక్రాంతి సంబరాలు చూడాలంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే చూడాలి అనే విధంగా సంక్రాంతి సంబరాలు ప్రతి ఏటా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహిస్తారు. కాకినాడతో పాటు కాకినాడ రూరల్కి సంబంధించిన నియోజకవర్గాలు, ఇటు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్కి సంబంధించిన నియోజకవర్గాలు, ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి అమలాపురం రూరల్కి సంబంధించిన నియోజకవర్గాల్లో సంక్రాంతి సంబరాలు అమరనంటే అని చెప్పుకోవచ్చు. కాకినాడ జిల్లాకు సంబంధించి జరిగిన సంక్రాంతి సంబరాలకు రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రులు దాడిశెట్టి రాజా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన తీరు, ఆ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ప్రధానంగా సంక్రాంతికి ముందే కాకినాడ జిల్లాకు సంక్రాంతి శోభ మీరంతా తెచ్చారని మంత్రి దాడిశెట్టి రాజా ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు మంత్రి దాడిశెట్టి రాజా తెలియజేశారు. ప్రధానంగా సంక్రాంతి అంటేనే ముగ్గులు కొలువు, ప్రధానంగా గొబ్బెమ్మలు తనదైన శైలిలో అక్కడ మహిళలంతా కూడా పెడుతూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. హరిదాసుల సందడి, మరోపక్క మేళతాళాలు, ఊరేగింపులు, ఇలా ఆధ్యాత్మికం ఆహ్లాదం అంతా కూడా ఉట్టిపడే విధంగా ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా కాకినాడ జిల్లా తుని ప్రాంతంలో నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధారాణి బాలు దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా రంగవల్లు పోటీల్లో తనదైన శైలిలో అనేక మంది మహిళల ప్రాంతానికి చేరుకుని ప్రధానంగా వారిలో ఉన్న ప్రతిభ ముగ్గులు పెట్టారు. వీరిలో గెలుపొందిన వారికి కూడా ప్రత్యేక బహుమతులు ప్రదానం చేశారు. ప్రత్యేక ఎడ్ల బండులు, ఇలా ఆకర్షణీయంగా పలువురిని అట్రాక్ట్ చేసే విధంగా కాకినాడ జిల్లాలో సంక్రాంతి సంబరాలు అయితే ఘనంగా నిర్వహించారని చెప్పుకోవచ్చు. దాదాపు ఆ ప్రాంతమంతా కూడా సంక్రాంతి శోభ 2 రోజుల ముందే సంతరించుకున్న పరిస్థితి. ఊరు వాడ ఏకమై ముగ్గురు పోటీలకు పెద్ద ఎత్తున ఆ ప్రాంత మైదానం అంతా కూడా రంగులమయంగా చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రత్యేకంగా మంత్రి దాడిశెట్టి రాజాతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఏది ఏమైనా మరోపక్క కోడి పందాలకు సంబంధించి ఒక కోడిని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ట్రెడిషనల్ గా సంక్రాంతికి ఏవైతే ఉంటాయో గొబ్బొమ్మలు, ఇలా పలు రకాలుగా ఎంతో ఉత్సాహంగా కార్యక్రమం జరిగిందని చెప్పుకోవచ్చు. క్రీడలకు కానీ మన సంప్రదాయాలకు కానీ ఒక ప్రత్యేకమైన స్థానం మన నియోజకవర్గంలో కల్పించారు. దానికి అనుగుణంగానే మనందరం కూడా ప్రతి సంవత్సరము ఆయన ఏదైతే ఎలా చెప్తున్నారో దానికి అనుగుణంగానే ఆయన ఆధ్వర్యంలో ఆయన ఎలా చేస్తున్నారో అలాగే కూడా సంక్రాంతి సంబరాలు అన్నవి ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మన సంప్రదాయాలను పాటిస్తూ మన పిల్లలు అంటే తారతమ్యాలు లేకుండా అందరూ కూడా ఆనందంగా గడుపుకుంటూ ఒకరోజు సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ, అలాగే మన పిల్లలకి మన సంప్రదాయాలను కూడా ఈ రోజుల్లో చాలామంది మర్చిపోతున్నారు, అవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది.